పిలుచుచున్నాడు. ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు. ఆయన యొద్దకు రమ్ము. సోదర సోదరి రమ్ము. నీ జీవితం మారిపోన్. దీన మనసుతో రమ్ము. ధన్యుడవై నీవు పొమ్ము. దీన మనసుతో రమ్ము. ధన్యుడవై నీవు పొమ్ము. ఆశీర్వాదాలన్నీ నావే, సమాధానం నాది. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీ 4:7. దేశాలు, ప్రజలు, కుటుంబాలు, జాతులు, స్త్రీ పురుషులు, కాలాల మధ్య సమాధానం కోసం లోకం అన్వేషిస్తుంది. క్రైస్తవ సంబంధాల్లో ముఖ్యమైనది దేవునితో సమాధానం. లేఖనాలను జల్లుడు పడితే సమాధానం ఒక వ్యక్తిలో లభిస్తుందని, ఆయన లేకుంటే సమాధానం అసాధ్యమని గుర్తుకొస్తుంది. ప్రపంచ నాయకుల దస్తావేజుల మీద దేశాలు శాంతిని అన్వేషిస్తున్నాయి. ఏది ఏమైనా అలాంటి శాంతి ఒప్పందాలు తరచూ మోసం, స్వార్థంపై ఆధారపడ్డాయి గనుక శుభప్రదమైన డాక్యుమెంట్లు తరచూ రాయబడిన తోలు కాగితం వలె మొక్కలవుతాయి. ఒక రాయబారి చెప్పినట్టు, శాంతి ఓ ఎండమావి. సమాధానం దేవునికి మాత్రమే చెందిన లక్షణమని నిరూపించడానికి సమాధానకర్త అయిన దేవుడు మనుషుల వ్యవహారాల్లో తన హస్తాన్ని ఉంచాడు. దేవునికి మనిషికి మధ్య గల సమాధానం ఏదోని తోటలోని పాపం వలన దెబ్బతింది. ఆదికాండం తదుపరి అధ్యాయంలో కయీను హేబేలును చంపినప్పుడు మనిషికి మధ్య గల సమాధానం చీలిపోయింది. దేవుని రక్షణలో ఒక ప్రాథమిక భాగం దేవునికి మనిషికి మరియు మనిషికి మధ్య సమాధానం. సమాధానం కోసం ఆత్మీయ పునాదిని ఏర్పరచడానికే క్రీస్తు శిలువపై చనిపోయాడు. విశ్వాసంతో దాన్ని సొంతం చేసుకున్నప్పుడు సమాధానం స్త్రీ పురుషుల హృదయాలను ఏలగలదు. దీనికి ముందున్న వచనం మనల్ని దేని గురించి చింతించకుండా కేవలం ప్రార్థించమని ఆదేశిస్తున్నాయి. అనేకులు ప్రార్థిస్తున్నట్లు అంతర్గత సమాధానం కోసం ప్రార్థించమని ఆ వచనాలు చెప్పలేదు. ప్రార్థనలో మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని చెప్పబడింది. యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అనేది సహజ సిద్ధంగా కలిగే ఫలితం. ఈ కాపుదల మన మనసు తలపుల వద్ద, మన హృదయ కిటికీల వద్ద ఉంటే అది చింతను, భయాన్ని, ఆందోళనను పారద్రోలి దేవుని ప్రశాంతతను లోపల ఉంచుతుంది. ఒక 100 వాయిద్యాల సుమధుర సమ్మేళనం వలె దేవుని వాక్యం నుండి మన మనసుకు వరదలా ప్రవహించి దేవుని చిత్తాన్ని ధృవీకరించి నా ఆత్మను దేవుని ఆత్మతో ఐక్యపరచే సమాధానాన్ని మనం వాయించాలి. క్రీస్తు నా మనసు తలంపులకు, నా హృదయ అనుభూతులకు సేనాధిపతి. మరో పత్రికలో ఆయన మన సమాధానం అని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఆయన సమాధానకర్తయకు అధిపతి అని ప్రవక్త రాశాడు. సమాధానంతో నిండిన మనసే క్రీస్తు మనసు. సమాధానం ప్రధానంగా పాలించే హృదయమే క్రీస్తు హృదయం. తండ్రి, నా ప్రార్థన విన్నపాలను స్వీకరించినందుకు వందనాలు. నీ వాటిని ఆలకించడం అనేది నా ప్రాణానికి నెమ్మదిని చేకూరుస్తుంది.